చేసిన తర్వాత అన్ని సరిగ్గా ఉన్నాయని పీపీ కోర్టులో ఉన్న పీపీ అంతా బాగానే ఉందంటే దానికి ఒక నెంబర్ ఇస్తారు, సీసీ నెంబర్ అని. సీసీ నెంబర్ ఇచ్చిన తర్వాత ఫలానా రోజు ఇంకో నెల రోజుకి మీరు కోర్టుకి హాజరు కావాల్సిందే అని అంటారు. ఫస్ట్ టైం ఒకసారి కోర్టుకి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత హీ కెన్ హ్యావ్ ఎగ్జంప్షన్, అంటే పిటిషన్ వేసుకుని నేను రాలేకపోతున్నాను. అదే నిన్న ఎవరు మన ఎంపీ, బీజేపీ ఎంపీ రఘునందన్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనే అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి పోవడం మాట ఒకటి ఎక్కడో. అంటే మనకి జడ్జిల గురించి మనకేం తెలుస్తుంది? ఇప్పుడు వీడు వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అనుకోండి, క్యాన్సలేషన్ ఆఫ్ జడ్జి. ఇది ఇప్పుడు ఇందాక హైకోర్టు నుంచి ఎవరో సంబడి, నేను న్యూస్లోనే ఉంటాం, గవర్నమెంట్ ఇంటరిమ్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టుకి ఎడుతోందని ఆలోచిస్తోందని విన్నాను న్యూస్. అవును, మరి అక్కడ ఏ జడ్జి దగ్గరికి ఎడుతుందో ఆ జడ్జి గారు ఏమిస్తాడో నాకు తెలియదుగా. రఘునందన్ గెలిచినట్టుగా వై పోలీస్ ఆర్ సో రియల్లీ అని నేను ఆయన కామెంట్ రఘునందన్ స్టేట్, రఘునందన్ కాదు, నేను కూడా అడుగుతున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ నౌ ఫైలింగ్ ఎ పిటిషన్. నో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. నేను ఐఎమ్ ఆన్సరింగ్ రఘునందన్స్. దే ఆర్ ఫైలింగ్ అని చెప్పట్లా. ఇఫ్ దే ఫైల్, ఇఫ్ ఇట్ రీచెస్ సుప్రీం కోర్ట్, కెన్ ది స్టేట్మెంట్ ఆఫ్ రఘునందన్ స్టాండ్స్? ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాను, అదే కదా ప్రాబ్లం. హీస్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మై రఘునందన్ అండ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఉన్నవాటిని. ఎట్లంటాము? నేను ఇప్పుడు మీరు అన్ని ఎడిట్ చేసుకుంటే 4కి 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు ఉంటాయి. దిస్ ఇస్ లేదు. ఇఫ్ ఇట్ ఈస్ సో అంతా ఇఫ్స్ అండ్ బట్స్. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను, సంబడి ఇష్టం వచ్చిన ట్రోల్ చేస్తున్నాను. నేను మీ ద్వారా కరెక్ట్గా వచ్చాను, మీ ద్వారా నేను ఒక సలహా అల్లు అర్జున్ మదర్ అండ్ ఫాదర్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఆ పిల్లాన్ని 10-15 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుకోండి. వై సో? హ్యూమన్ మైండ్ చాలా స్ట్రెస్ ఉంటుంది. చిన్నపిల్లాడు ఆ స్ట్రెస్ తట్టుకునేంత ఇది లేదు. 90 అమితాబ్ బచ్చన్కి రావాల్సిన కీర్తి ప్రతిష్టలు ఇప్పుడు వచ్చినాయి, తట్టుకోగలుగుతాడా? దానితోడు అదే పాపం అతను అల్లు అరవింద్ అదే అంటున్నాడు, నా కొడుకు క్యారెక్టర్ హననం. ఎస్ సార్ 2 సార్లు అంటే వచ్చాడు, 4 బౌన్సర్లు తోసేస్తే నడిచారు, ఏడుస్తుంటాడు ఇప్పుడు. బహుశా ఎందుకురా నేను ఇంత గొప్పవాడిని అయ్యాను అని అటువైపు నుంచి కూడా ఆలోచించాలిగా. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. 2 పక్కల మీరెందుకు మీ తాలూకు ఒపీనియన్ నేను అడగడానికి గల కారణం ఏంటంటే, బికాజ్ యు ఆర్ ఎ మెచ్యూర్డ్ మ్యాన్, seen a long battle in law, and you have all adherence to the film industry. కాదు, you are one with it. అందరూ కూడా ఇప్పుడు అన్ని 2 ఉన్నారు, 2 వర్గాల్లో. ఒకడు బాగైంది అంత అహంకారమా అని ఒకటేసేస్తున్నాడు, అవును, అది ఒకటేసేస్తున్నాడు. ఇంకోడు ఆయన అంటావా ఆయన అంటాడు, అసలు నేనేంటో నాకు తెలుసురా అని అతను కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో అసలు అంటే ఈ కామెంట్లు కానీ ఇవి కానీ అప్పుడు నాకు నిన్న నేను నైట్ చూసినట్టు 20 ప్రశ్నలు నాకు అది ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికి తెలుసుకోవాలి. నేను 20 ప్రశ్నలు అడిగాట. మొదటి ప్రశ్న ఇది, రెండో ప్రశ్న ఇది. మరి ఈ జర్నలిస్ట్ ఉన్నాడో లేమో తెలియదు నాకు అక్కడ ఇన్వెస్టిగేషన్లో. అది అసలు నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ పాయింట్, ఆ లీగల్ టీం అడగాల, ఆయనకున్న లీగల్ టీం అడగాల. నిన్న అన్ని ఛానల్స్లో వచ్చినాయి, అన్నిలో ఒకటి క్వశ్చన్ నెంబర్ 1 మరి చెప్పమను. కొన్నింట్లో అంటే టీను బిస్కెట్లు తాగినట్టు తెలిసింది, 3 సార్లు మంచినీళ్ళు తాగాను, మరి బాత్రూమ్కి వెళ్ళారో లేదో చెప్పలేదు. ఇది ఏంటిది? ఈజ్ దట్ ఇన్వెస్టిగేషన్ కాదంటే ఈజ్ నో వే కదా. దే డోంట్ లీక్ ఎనీథింగ్ టు ది మీడియా. దే డోంట్ లీక్ కాదు, నథింగ్ విల్ కమ్ అవుట్. ఇట్స్ క్లోజ్ డోర్, కార్డెడ్ ఆఫ్ కంప్లీట్, అంతే. ఇప్పుడు అడ్వకేట్ ముందు అడుగుతున్నారు, అడ్వకేట్ వచ్చి చెప్పినా, పోలీసు వచ్చి చెప్పినా అక్కడ జరిగింది అదే అని ఎట్లంటావు నువ్వు? ఆ వీడియో రికార్డ్ వస్తే తప్ప.
అంటే ఇన్ని క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ ఇవే క్వశ్చన్స్ తెలియడానికి అవకాశమే లేదు. ఇంపాసిబుల్. ఊహ. ప్రాబబ్లీ ఇట్ మే ఇవి అడిగి ఉండొచ్చు అని దానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టి చూస్తే మనం సినిమాలో చూస్తాం కదా అబ్బా, ఇక్కడ ఒక పిన్ని పెట్టి ఇక్కడ ఫోటో పెట్టి ఇక్కడ దానికి ఇక్కడ దారం కట్టి ఇక్కడి నుంచి అక్కడ దారం కట్టి వీడైతే ఇక్కడ పోయి ఉంటాడా వాడైతే ఇక్కడ పోయి ఉంటాడు. ఏంటిది? ఈజ్ ఇట్ ది వే ఆఫ్ కండక్టింగ్ దిస్ థింగ్? అందుకే కొన్నిసార్లు అంటే మనం ఆ లీగల్ టీం చెప్పాలా, నాట్ టు పబ్లిష్ ఆర్ డిస్కస్ ఎనీ ఆఫ్ ది కోర్ట్ ప్రొసీడింగ్స్ or case proceedings in social media or any other except the news. మీకు ఇంకో విషయం మళ్ళీ చెప్తే ఆశ్చర్యపోతారు. న్యూస్ మీకు అందరికీ ఇప్పుడు లైసెన్స్ లేవు కానీ అన్ని ఛానల్స్కి వాటికి ఇచ్చినవి. న్యూస్ అంటే ప్రెజెంటేషన్ ఆఫ్ న్యూస్ ఓన్లీ, నాట్ ఒపీనియన్స్ అండ్ డిస్కషన్స్. నాట్ ఒపీనియన్స్. ఇవాళ 3 పోలీసులు వెళ్ళారు, 5 వెళ్ళారు, అరెస్ట్ చేశారు, క్రైమ్ నెంబర్ సో అండ్ సో ఇంత, అంతే. దీని వెనకాల ఫలానా వాడున్నాడు, దాని వెనకాల ఫలానా వాడున్నాడు, ఎందుకు? సో దేర్ ఇస్ నో ప్రావిజన్ టు దట్. అది లా ఒప్పుకోదు. అబ్సల్యూట్లీ. ప్రాబ్లం ఏంటంటే లాని మనం పట్టించుకోవట్లేదు నాగేంద్ర, లాని పట్టించుకోవట్లేదు. అంతేందుకు మీకు గుర్తుందో మా తరఫున నేను చెప్పాను కూడా, నేను లీగల్ అడ్వైజర్, అందరినీ ట్రోల్ చేస్తున్నారు, తర్వాత ఏమో వెబ్సైట్లలో ఇలా చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇండివిజువల్గా ఫైట్ చేయడం కష్టం అవుతుంది. మా తరఫున ఒక ఎక్స్ ఫండ్ పెట్టి వాడి మీద ఏం అక్కర్లేదు, నలుగురు ట్రోల్ చేసే వాళ్ళని చేసి వాళ్ళని అరెస్ట్ చేయించి జైలు తీసుకెళ్ళి బయటికి తీసుకొచ్చి 60 feet హోర్డింగ్స్, దాని కింద మెటీరియల్ మీరు చేస్తే ఇలా అవుతారు. అయిపోతాయి. ఇటువంటి లక్ష. అదేనండి మీరు చెప్పేదంతా ఐడియల్ వరల్డ్. ఐడియల్ కాదు, ప్రాక్టికల్ వరల్డ్. ఐడియల్ ఎవడు చెప్తాడు? ఐడియల్ కాదుగా నేను అనేది. ఇప్పుడు చూడు, ఆ 9 సంగతి చూడు. పోనీ ఏ 9 మీద కేసు పెట్టారు. ఏది రేవంత్ రెడ్డి నీ అన్న వాళ్ళు బ్యాడ్ వీడియోలు చేసి అవి కూడా నేను తీసుకుంటా. వాళ్ళ పరిస్థితి ఏంటో చూస్తే తెలుస్తుంది. బట్ ది థింగ్ ఈజ్ రేవంత్ రెడ్డి గారు హెస్ నథింగ్ టు డూ విత్ దిస్. జరిగింది పోలీసు మధ్యలోని ఆయన పేరేదో చెప్పలేదని కేటీఆర్ గారు ఆయన్ని రిడిక్యూల్ చేస్తూ మాట్లాడాడు. ఈ పేరే తెలవది, యాక్టర్లకి అన్ని చేసావు కదా, మొత్తం టికెట్ హైక్కి అవకాశం ఇచ్చావు, షోలకు అవకాశం ఇచ్చావు, అన్ని చేస్తే వాళ్ళకి నీ పేరే తెలియదు, నువ్వేం సీఎం అని రిడిక్యూల్ చేశాడు. దట్ ఈస్ వెన్